every day, late at night, not okay. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి స్టాల్ బ్రాండ్లో ఎలాంటి ట్రైప్లై కుక్వేర్ సెట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయనేది ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. అన్ని బ్రాండ్స్లో లాగానే స్టాల్ బ్రాండ్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అంటే మెయిన్ వచ్చేసి 3 లేయర్ అనమాట. ట్రైప్లై అంటే 3 లేయర్స్ అండి. అవుటర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఇన్నర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన అల్యూమినియం అనేది శాండ్విచ్ అయి ఉంటుందండి. సో ఈ అల్యూమినియం అనేది మనకి డైరెక్ట్ కాంటాక్ట్గా ఉండకుండా ఈ 2 స్టెయిన్లెస్ స్టీల్ లేయర్స్ మధ్యలో శాండ్విచ్ అయి ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ ఏంటంటే ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ యూజ్ చేస్తే మాడడం అడగంటడం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. స్టీల్ అనేది తొందరగా హీట్ ఎక్కి మాడుతుంది కదా, అందుకని సో అలాంటి ప్రాబ్లం ఉండకుండా ట్రైప్లై కుక్వేర్ అనేది వచ్చిందనమాట. సో మధ్యలో ఏదైతే అల్యూమినియం ఉంటుందో అది ఈవెన్ హీట్ని స్ప్రెడ్ చేసి తొందరగా కడాయి అనేది హీట్ ఎక్కి కుకింగ్ ప్రాసెస్ అనేది ఈవెన్ హీట్తో మంచిగా అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో మెయిన్ వచ్చేసి ట్రైప్లై కుక్వేర్ మెయిన్ పర్పస్ అదనమాట. మనకి స్టాల్ బ్రాండ్లో వచ్చేసి కొంచెం కాస్ట్లీనే ఉంటుందండి. అంటే మేజర్గా అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేస్తే స్టాల్ బ్రాండ్ ఒకటి, మేయర్స్ బ్రాండ్ ఒకటి కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. బట్ స్టాల్ బ్రాండ్ కాస్ట్లీ ఉన్నప్పటికీ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ స్టాల్ బ్రాండ్ నుంచి కుక్వేర్ అనేది ట్రైప్లై కుక్వేర్ యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. సో ట్రైప్లైలో స్టాల్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అంటే మనకి టోప్ ఉంటుందండి, సాస్ పాట్ ఉంటుంది, తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు టస్లా మోడల్స్ ఉంటాయి, తర్వాత ఫ్రై ప్యాన్స్ ఉంటాయి, సాస్ ప్యాన్స్ ఉంటాయి, సాస్ పాట్స్ ఉంటాయి, ఫ్రై ప్యాన్స్, కడాయిస్, ఇలా చాలా మోడల్స్ ఉంటాయండి. ఇక్కడ చూపిస్తున్న మోడల్స్ అన్నీ వచ్చేసి టస్లా అన్నమాట. ఇవి మనకి విత్ లిడ్ వచ్చాయండి. అండ్ ఇదే టస్లా మోడల్లో మనకి లోపల నాన్ స్టిక్ లేయర్ లాగా వచ్చినవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తుంది అదే అనమాట. సో ఈ నాన్ స్టిక్ లేయర్ వచ్చి కూడా మనకి టస్లా మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా ట్రైప్లై కుక్వేర్లో ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ అనే కాకుండా లోపల లేయర్లో మనకి ట్రైప్లైలో నాన్ స్టిక్ లేయర్ లాగా వేస్తున్నారనమాట. అది రెగ్యులర్ నాన్ స్టిక్ కుక్వేర్ లాగా ఉండదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు యూజ్ చేస్తేనే అది దాని క్వాలిటీ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు చూడొచ్చు ప్రైస్ రేంజ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది. 22 సెంటీమీటర్స్ టస్లా వచ్చేసి మనకి 2085 అలా ఉందన్నమాట. ఇందులో మనకి చిన్న సైజు కూడా అవైలబుల్ ఉంటాయండి. అండ్ ఇక్కడ చూస్తున్నవి వచ్చేసి నార్మల్ ప్లెయిన్ ట్రైప్లైలో టస్లా మోడల్స్ అనమాట. 1335 ఉంది. ఇది ప్లెయిన్ అనమాట, అంటే లోపల నాన్ స్టిక్ లాగా రాకుండా ప్లెయిన్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా చిన్న సైజ్ అండి, 16 సెంటీమీటర్స్, 1105 రూపీస్ ఉంది. చిన్న సైజ్ అనమాట. చిన్న సైజు అంటే చిన్న క్వాంటిటీస్ కర్రీస్కి అయితే చాలా సూటబుల్ అనమాట. ఇవన్నీ వచ్చేసి సాస్ ప్యాన్స్ విత్ లిడ్ అండి. మీరు ప్రైస్ చూసినట్టయితే 2460 ఉందండి. సైజ్ వచ్చేసి 18 సెంటీమీటర్స్ అనమాట. ఇది విత్ లిడ్ వస్తుంది. అండ్ మీరు ఇది చూసినట్టయితే 2235 రూపీస్ ఉందన్నమాట. ఇది కూడా విత్ లిడ్డే వస్తుందండి. అండ్ దీని పక్కన ఇంకొంచెం చిన్నది కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి సేమ్ 16 సెంటీమీటర్స్ సైజ్ అండి. అండ్ ఇది వచ్చేసి కొంచెం చిన్న సైజ్ అనమాట, అంటే 14 సెంటీమీటర్ సైజ్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి 2085 రూపీస్ ఉంది. ఈ సాస్ ప్యాన్స్ అన్నీ మనకి విత్ లిడ్ వచ్చాయండి. సాస్ ప్యాన్స్ మనకి ఏదైనా లిక్విడ్ వేసి చేసే కర్రీస్కి, లేదంటే మెయిన్ అయితే పాస్తా, మ్యాగీ, సూపీ నూడిల్స్ అండ్ ఏదైనా సూప్స్ చేసుకోవడానికి, టీ కాఫీస్ పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఈ ఫ్రై ప్యాన్ వచ్చేసి 2085 రూపీస్ ఉందండి. చిన్న సైజ్ అనమాట. ప్రతి ఒక్కటి ట్రైప్లై కుక్వేర్లో ఏది తీసుకున్నా కానీ మనకి విత్ లిడ్ వస్తుందండి. 99% విత్ లిడ్డే వస్తాయి. ఇంకా మనకి దోశ తవా, తర్వాత ఇంకా చపాతీ తవాస్ ఉంటాయి కదా, అవి ఇంకా దానికి లిడ్ ఉండదు కదా. సో అవి తప్పించి మిగతావన్నీ మనకి విత్ లిడ్ వస్తాయన్నమాట. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 2295 ఉందండి. ఇది కూడా ఫ్రై ప్యాన్ అనమాట, విత్ లిడ్ వస్తుంది. ఇది నార్మల్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అండి, ఫ్రై ప్యాన్. ఇందులోనే మనకి నాన్ స్టిక్ లేయర్ వచ్చినవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇలా స్టాల్లో చాలా మోడల్స్ ఉంటాయండి. అండ్ ఈ
కలెక్షన్ అంతా నేను చూపిస్తున్నది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుండి. అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్తే ఏంటంటే మనం డైరెక్ట్గా కలెక్షన్ అనేది చూసి మనకు కావాల్సింది తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి టోప్ అండి. టోప్ అంటే ఏం లేదండి, మనకి హ్యాండిల్స్ ఉండవు. సేమ్ మనకి ఏదైతే సాస్ పాట్ ఉంటుందో క్యాజరోల్ సాస్ పాట్ అలాగే ఉంటాయన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసి 4000 చేంజ్ ఉందండి. ఇది వచ్చేసి 28 సెంటీమీటర్స్ అండి. 3800 అలా ఉందన్నమాట ప్రైస్. టోప్ అనమాట. దీనికి హ్యాండిల్స్ ఉండవు. ఇవి మెయిన్ మనకి ఎక్కువగా ఇంట్లో రైస్ కుక్ చేసుకోవడానికి, ఇది 3200 అండి. రైస్ కుక్ చేసుకోవడానికి, తర్వాత బిర్యానీస్ చేసుకోవడానికి, ఏదైనా సాంబార్ అలాంటివి పెద్ద క్వాంటిటీస్లో చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇందులోనే మనకి చిన్న సైజు టోప్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, అవి కూడా చూపిస్తాను. ఇది చూసారా 20 సెంటీమీటర్స్ అనమాట. 1875 రూపీస్. ఇది చిన్న సైజ్ అండి. అండ్ ఇది చూడండి, ఇది కూడా ఇంకా చిన్న సైజ్ అనమాట. 18 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 16 సెంటీమీటర్స్ అండి, అన్నిటికంటే చిన్నదనమాట. 1385 రూపీస్ అండి. చిన్న సైజులో కావాలి అంటే ఒక 2 మెంబర్స్కి రైస్ వండుకోవడానికి అయితే బాగానే ఉంటుందండి 16 సెంటీమీటర్స్ అంటే. సో ఈ కలెక్షన్ అంతా వచ్చేసి టోప్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కుక్ అండ్ సర్వ్ మోడల్ అండి. మనం కుక్ చేసి డైరెక్ట్గా సర్వ్ చేసుకునేలాగా డైనింగ్ టేబుల్ పైన పెట్టేసి. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 2435 రూపీస్ అండి. 20 సెంటీమీటర్స్ సైజ్ అనమాట. ఇందులో ఇంకొంచెం పెద్దది వచ్చేసి 22ది 2835 ఉంది. ఇవన్నీ లిడ్తో వస్తాయి. అండ్ హ్యాండిల్స్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వస్తాయండి. స్టాల్లో హ్యాండిల్స్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నప్పటికీ కింది వైపు పట్టుకునే సైడ్ కింది వైపు ఉంటుంది కదండి, దాని దగ్గర మనకి కొంచెం సిలికాన్ అనేది ఇస్తారు. సిలికాన్ ప్యాచ్ లాగా ఉంటుంది. దానివల్ల మనకి హీట్ అనేది అంత ఎక్కువగా ఉండదన్నమాట పట్టుకున్నప్పుడు. మీరు గమనిస్తే సైడ్ నుంచి కింది వైపు తెలుస్తుందన్నమాట, బ్లాక్ కలర్లో ఉంటాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి కడాయి అండి. కడాయి తీసుకునేటప్పుడు మీరు ఒకటి చూసుకోవాలండి. మెయిన్ థింగ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయన్నమాట కడాయిస్ కూడా. ఒకటి వచ్చేసి డీప్ కడాయి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి కొంచెం ఫ్లాట్ బాటమ్లో ఉంటుందన్నమాట. సో డీప్ కడాయిస్ అంటే మనకి నార్మల్ ఎలాంటి కర్రీస్కైనా ఓకే. బట్ కొంచెం ఫ్లాట్ బాటమ్డ్ కడాయిస్ ఉంటే ఏంటంటే మనం కొంచెం నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు లేదంటే ఫ్రైస్ ఏదైనా చేసినప్పుడు బాగుంటుందన్నమాట. డీప్ కడాయిలో ఒకదానిపైన ఒకటి పడతా ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం ఫ్లాట్ బాటమ్లో ఉంటే కుకింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి కడాయి మోడలేనండి, కాకపోతే దీనికి హ్యాండిల్ కూడా వచ్చిందనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. స్టీల్ హ్యాండిల్ వచ్చింది, కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ వస్తుంది. ఫ్రై ప్యాన్స్లో కడాయి ప్యాన్స్లో ఏంటంటే మనకి స్టీల్ హ్యాండిల్స్ వచ్చినా కూడా అవన్నీ హీట్ ఎక్కవండి. ఇది వచ్చేసి ఇంకొంచెం చిన్న సైజు 2500 అనమాట. డీప్ ఫ్రై ప్యాన్ అండి, ఇది కడాయి ప్యాన్ కాదు, సారీ. అండ్ ఇందులోనే మనకి నాన్ స్టిక్ లేయర్ అనేది వచ్చి కూడా ఉందండి. ఇది చూసారా 2910 రూపీస్ అనమాట. అండ్ ఇందులోనే ఇంకొంచెం పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది. చాలా వాటిల్లో మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయండి, అది మనకి ఏదైనా అవ్వచ్చు. ఇది ప్రైస్ వచ్చేసి 3135 అండి. సైజెస్ విషయానికి వస్తే ట్రైప్లే కుక్వేర్లో స్టార్టింగ్ ఫ్రమ్ 14 సెంటీమీటర్ సైజ్ నుండి అవైలబుల్ ఉంటాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ 14 సెంటీమీటర్స్ నుంచి 38-40 సెంటీమీటర్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. మనకి 38-40 సెంటీమీటర్స్ వచ్చేసి మనకి సాస్ పాట్స్లో పెద్ద పెద్ద పాట్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి ఎవరైనా ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు అని అనుకుంటే కొంచెం క్వాంటిటీస్ ఎక్కువ కుక్ చేయాలంటే అలా సూటబుల్ అనమాట. సో అలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయండి. అండ్ సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 14 సెంటీమీటర్స్ టు అప్ టు 38-40 సెంటీమీటర్స్ అవైలబుల్ ఉంటాయండి ప్రతి దాంట్లో. మెయిన్ సాస్ ప్యాన్స్, తర్వాత టోప్ టస్లా మోడల్లో మనకి 14 సెంటీమీటర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి కడాయిస్ అండి. వితౌట్ నాన్ స్టిక్ లేయర్ ఉంది, విత్ నాన్ స్టిక్ లేయర్ ఉంది. ఇదంతా వచ్చేసి విత్ నాన్ స్టిక్ లేయర్ అనమాట. 2910 రూపీస్ అనమాట. మనం కొంచెం ప్రైస్ అనిపిస్తుందండి ఇవి, బట్ వర్త్ ఇట్ అండి, చాలా బాగా పనిచేస్తాయి. మనకి ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాయన్నమాట. మనం వాడి వాడి మనకి బోర్ కొడుతుంది తప్ప వాటిలో అలా అసలు ఎలాంటి పాడవడం అనేది ఉండదు ట్రైప్లే కుక్వేర్లో. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అండి. అండ్ 26 సెంటీమీటర్స్ అనమాట. 3285 రూపీస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట. సో సైజెస్ అనేవి మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో అక్కడ పెట్టారు 28 సెంటీమీటర్స్లో. సో ప్రైస్ వచ్చేసి 3510 రూపీస్ అండి. మనకి సైజెస్లలో చూస్తే మీరు ప్రతి ఒక్క సైజ్ ఇంక్రీజ్ అయినా కొద్దీ
ఆల్మోస్ట్ ఒక 200-300 డిఫరెన్సే ఉంటుందండి ప్రైస్లో, అంతకు మించి అయితే డిఫరెన్స్ ఉండదు. సో అలా అని చెప్పేసి మనం పెద్దది తీసుకుందామని ఆలోచించకుండా మనకి రిక్వైర్డ్ సైజ్ ఏంటి, మన ఇంట్లో ఎంతమంది ఉంటారు, మనం ఎంత క్వాంటిటీ కుక్ చేస్తాం అనే దాని మీద డిపెండ్ అయ్యి మీరు కుక్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టాల్ బ్రాండ్లో ప్రెషర్ కుక్కర్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి. క్వాలిటీ అయితే సూపర్బ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నది వచ్చేసి 5 లీటర్స్ది 3,485 రూపీస్ అలా ఉందన్నమాట. ఇందులో మనకి 3.5 లీటర్స్లో కూడా ఉంటుందండి. ఇది కూడా వచ్చేసి 5 లీటర్స్ అండి, 3,600 రూపీస్. ఇది కొంచెం ఫ్లాట్ బాటమ్ లాగా వచ్చిందనమాట. ఇది కూడా 3.5 లీటర్స్ 3,360 రూపీస్. సో ఇలా ట్రైప్లై కుక్వేర్లలో మనకి ఓన్లీ కడాయిస్, సాస్ పాట్స్, సాస్ ప్యాన్స్, టస్లా, టోప్ ఇలాంటివే కాకుండా ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. నన్ను అడిగితే నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ కంటే ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడంతా కలెక్షన్ కూడా వచ్చేసి కడాయిసేనండి, కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై కడాయిస్ అనమాట. దీనికి నాన్ స్టిక్ కోటింగ్ లేయర్ అనేది ఏమీ రాలేదు. ఈ పర్టికులర్ కడాయి సైజ్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ అండి. ప్రైస్ వచ్చేసి 2,885 రూపీస్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లై కడాయి అండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొంచెం పెద్ద సైజ్ అండి. సైజ్ వచ్చేసి మనకి 30 సెంటీమీటర్స్ ఉందండి, 3,065 రూపీస్ అనమాట. ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట. సో కడాయిస్లో కూడా మనకి ఆల్మోస్ట్ 16 సెంటీమీటర్స్, 18 సెంటీమీటర్స్తో స్టార్ట్ చేస్తే 32, 36, 38 సెంటీమీటర్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి. కడాయిస్ తీసుకునేప్పుడు కూడా మీరు ఫ్లాట్ బాటమ్డ్ కావాలా, డీప్ కడాయి లాగా కావాలా, లేదంటే మనకి నాన్ స్టిక్ లేయర్ ఉంది కావాలా, లేదంటే నార్మల్ది కావాలా అనేది చెక్ చేసి తీసుకోండి. అండ్ స్టాల్ బ్రాండ్లో ఇక్కడ చూపిస్తున్న కలెక్షన్ అంతా వచ్చేసి సాస్ పాట్స్ అండి. వీటిని సాస్ పాట్స్ అంటారు, నేనైతే బిర్యానీ పాట్ అంటాను ఎక్కువగా. బిర్యానీ పాట్ అని చెప్పొచ్చు, క్యాస్రోల్ అని కూడా చెప్పొచ్చు. ఇది వచ్చేసి 22 సెంటీమీటర్స్ అనమాట. ప్రైస్ వచ్చేసి 3,060 రూపీస్ అండి. అండ్ ఇది వచ్చేసి 2,645 అలా ఉంది, 20 సెంటీమీటర్స్ అనమాట. అండ్ దీనికంటే ఇంకొంచెం చిన్నదండి, ఇది 18 సెంటీమీటర్స్ సైజ్ వచ్చేసి. ప్రైస్ అయితే 2,365 అలా ఉందండి. అండ్ ఇందులో ఇంకొంచెం చిన్నది కూడా ఉందన్నమాట, 16 సెంటీమీటర్స్లో కూడా ఉంది. 16 సెంటీమీటర్స్ వచ్చేసి 2,085 రూపీస్ ఉందండి ప్రైస్ అనేది. ఇలా చాలా కలెక్షన్ ఉందండి స్టాల్ బ్రాండ్లో. మనకి సాస్ పాట్స్లో అయితే చాలా కలెక్షన్ ఉందన్నమాట. సో సాస్ పాట్స్ అనే కాదండి, ఫ్రై ప్యాన్స్ అవ్వనివ్వండి, కడాయిస్ అవ్వనివ్వండి, తర్వాత ప్రెషర్ కుక్కర్స్ అవ్వనివ్వండి, చాలా ఉన్నాయన్నమాట. ఈ సాస్ పాట్స్లో కూడా కొంచెం స్ట్రైట్ సిలిండ్రికల్ వచ్చిన సాస్ పాట్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా కొంచెం బెల్లీ బాటమ్ లాగా వచ్చి కొంచెం అంటే పాట్ మోడల్ లాగా వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి వీలైతే దగ్గరలో ఉంటే హైదరాబాద్లో అగ్రోమెక్ స్టోర్కి వెళ్ళండి. చాలా ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్, ప్లెంటీ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయన్నమాట. మీరు అక్కడ చెక్ చేయొచ్చు ఏ బ్రాండ్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది, మీ రిక్వైర్డ్ సైజ్ ఏంటి, మనకి ఏదైతే సూటబుల్ అవుతుంది అండ్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేయడం కంటే ఇలా డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి డిఫరెంట్ బ్రాండ్స్ని ఎక్స్ప్లోర్ చేసి మనకు నచ్చింది తీసుకోవడం బెస్ట్ అండి. అండ్ మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట డైరెక్ట్గా చూస్తే. ఆన్లైన్లో చూస్తే మనకి ప్రైస్ అనేది ఆన్లైన్కి అండ్ అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి ఆల్మోస్ట్ ఒక 100-200 కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండదండి. ఆన్లైన్లో అప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కదా ప్రైజెస్. సో పెద్దగా చేంజ్ ఏమి ఉండదు.
అండ్ మనము ఇలా అగ్రోమెకి వెళ్ళడం వల్ల డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి అన్ని బ్రాండ్స్ చెక్ చేసి అందులో మనకి ఏది నచ్చుతుందో ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అదైతే చాలా మంచి ఆప్షన్ కదా. సో నార్మల్ స్టోర్స్కి వెళ్తే మనకి ఇన్ని సెట్స్ ఆఫ్ కుక్వేర్స్ ఇంత కలెక్షన్ ఎక్కడా కనిపించదండి. మీరు చెక్ చేయొచ్చు. ఇది సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అగ్రోమెక్ ఇండస్ట్రీస్ కాబట్టి ఇంత కలెక్షన్ ఉంది. వీళ్ళ దగ్గర ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి. ప్లెంటీ ఆఫ్ పీసెస్ ఉంటాయి. మనకు ఎలా కావాలంటే అలా దొరుకుతాయన్నమాట. మనం ఒక్కసారి షాపింగ్కి మనకు కావాల్సిన వస్తువు కోసం వెళ్తే తీసుకోకుండా అయితే బ్యాక్ రామన్నమాట. సో అలా ఉంటుంది. ఒక బ్రాండ్ కాకపోయినా ఇంకో బ్రాండ్, అలా చాలా బ్రాండ్స్ ఉంటాయి. చాలా కలెక్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ కింద పెట్టిన కలెక్షన్ అంతా వచ్చేసి పెద్ద సైజ్ కడాయిస్ అండి. అంటే 36, 38 సెంటీమీటర్స్ కడాయిస్, తర్వాత సాస్ పాట్స్ అవన్నీ 38 సెంటీమీటర్స్, 36 సెంటీమీటర్స్ అప్ టు 40 సెంటీమీటర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే చాలా పెద్ద కడాయి అండి. ఇది చాలా పెద్ద సైజు. ఆల్మోస్ట్ ఒక 3 kgs ఈజీగా కుక్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. మోర్ దాన్ 3 kgs వస్తుంది అనుకుంటా. బట్ నేను ఎస్టిమేట్ చేసేదైతే 3 kgs అయితే కంపల్సరీ కుక్ చేయొచ్చండి. ఇది ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది అనుకుంటా. చాలా పెద్ద సైజ్ అనమాట. సో ఇలాంటి పెద్ద సైజులో కూడా మనకి ట్రైప్లైలో అవైలబుల్ ఉన్నాయండి. జనరల్గా మన ఇంట్లో ఒక 10 మెంబర్స్ వస్తున్నారు అంటే మనము అల్యూమినియం గిన్నెలు యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు అలాంటి పెద్ద వాటిల్లో కూడా అల్యూమినియంకి రీప్లేస్ చేస్తూ మనకి కొత్తగా ట్రైప్లై కుక్వేర్లో ఇంత కలెక్షన్ వచ్చిందనమాట. ఈ వీడియోలో అయితే నేను మ్యాక్సిమం స్టాల్ బ్రాండ్లో ఎలాంటి ట్రైప్లై కుక్వేర్ సెట్స్ ఉన్నాయనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి విత్ ప్రైజెస్. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.